నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక వన్డే వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా నిలిచాడు. 969 రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత వన్డే జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన బూమ్రా ఇంగ్లాండ్తో తొలి వన్డేలో హ్యారీ బ్రూక్ను అవుట్ చేయడం ద్వారా పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే ఫార్మాట్లో 150 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. తద్వారా భారత్ తరఫున 3 ఫార్మాట్లలో 100కు పైగా వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా నిలిచాడు. టెస్టులో 234 వికెట్లు తీసిన బూమ్రా టీ20లో 121 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ గడ్డపై బూమ్రాకు ఇది 31వ వన్డే వికెట్. దీంతో ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక వన్డే వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా నిలిచాడు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా రికార్డును బూమ్రా అధిగమించాడు. ఇంగ్లాండ్ గడ్డపై 12 వన్డేల్లో బూమ్రా 31 వికెట్లు తీయగా రవీంద్ర జడేజా 22 మ్యాచ్ల్లో 30 వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్ 21 మ్యాచ్ల్లో 28, మదన్ లాల్ 15 మ్యాచ్ల్లో 27, మహమ్మద్ షమి 11 మ్యాచ్ల్లో 26 తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బాల్స్ పరంగా అత్యంత వేగంగా 150 వన్డే వికెట్ల మైలురాయి అందుకున్న రెండో భారత పేసర్గా కూడా బూమ్రా రికార్డు సాధించాడు. ఈ 150 వికెట్లు తీయడానికి బూమ్రా 4605 బంతులు తీసుకున్నాడు. 4070 బంతులతో షమి అగ్రస్థానంలో ఉండగా 4513 బంతులతో కుల్దీప్ యాదవ్ బూమ్రా కంటే ముందున్నాడు. అజిత్ అగర్కర్ 5027 బంతుల్లో ఈ ఫీట్ సాధించాడు. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో చివరిసారిగా ఆడిన బూమ్రా దాదాపు 3 ఏళ్ల తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్లో బరిలోకి దిగాడు.